నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని బ్రాహ్మణకలక గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ మహోత్సవంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతన్నలతో మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అనగానే గుర్తొచ్చే పేరు తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపారు. రైతు రాబడి పెరిగే దిశగా, రైతు కష్టాలు తగ్గించే దిశగా టీడీపీ ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేరుతుందని చెప్పారు. అంతేకాకుండా రైతన్నలు ఆర్థికంగా బలపడే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. అలాగే మన మధురెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మస్తారెడ్డి గారికి, ఒడ్డే అనురాధ గారికి, శివకుమార్ రెడ్డి గారికి, జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య గారికి, బీజేపీ నాయకులు బ్రహ్మారెడ్డి గారికి, పొల్ల రాధాకృష్ణకి, అలాగే మధుసూదన్ రెడ్డికి, రోజిరెడ్డి గారికి, అప్పలనాయుడు గారికి, జానీ బాషా గారికి, ఏడీ గారికి, ఏఓ గారికి, మిగతా అధికారులకి, మిగతా సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఇక్కడికి వచ్చిన కార్యక్రమం మన రైతు ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇప్పుడు వేడిగా చెప్పినట్టుగా రెండు ఇచ్చున్నాయండి. 2 ధాన్యం కొనుగోలు సెంటర్లు జలదంకి మండలంలో. ఇంకా కూడా ఎక్కువ కావాలనుకుంటా కదా, ఇక్కడ కావాలా అవసరం. కానీ రబీ సీజన్ వచ్చేసరికి మటుకు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పొరపాటు జరగకుండా చూడాలి. సరైన టైంలో రైతుకి మనం ఇవ్వాల్సింది సరైన టైంలో సరైన విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి. ఇది టైంకి సంబంధించిన పంటలు కాబట్టి ఒకటే పంట బాగా పండితే ఒక పంట పండుతుంది. మాకు ఉదయగిరి నియోజకవర్గంలో మీకు అందరికి తెలిసిందే, ఈ జలదంకి, కలిగిరి, కొండాపురం కొంతవరకే మనం ప్యాడీ చేసుకునే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి తగిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైతు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, ఎక్కడ ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఏడీ గారు చెప్పినట్టుగా ఆ యూరియా యూసేజ్ కూడా ఎకరానికి 3 బస్తాలే, అంటే ఒక్కొక్క బస్తా 45 కేజీలు అంటున్నారు. 3 బస్తాలే మనం ఒక ఎకరాకి వాడమని గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ దాని గురించి ఎంతో స్టడీస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. కాబట్టి అది మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 4.5 బస్తా మనం వాడడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా యూసేజ్ తగ్గించుకోండి. అలాగే ప్యాడీ అని కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉంటారు. మొన్న అసెంబ్లీ సెషన్స్ లో కూడా చెప్పడం జరిగింది. మనకు ఆదాయం తెచ్చే పంటలు ఇంకా చాలా ఉన్నాయి. హార్టికల్చర్ కు పోవచ్చు, ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి. మారే కాలానికి అనుగుణంగా, మనకున్న మార్కెట్ కి అనుగుణంగా మన పంటలు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్యాడీ చేసుకుంటానే ఎక్కడ కూడా మన డ్రై ల్యాండ్ ఉన్నా కూడా డ్రై ల్యాండ్ మనం వెట్ ల్యాండ్ కింద ఎలా మార్చుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. కష్టపడతా పోతే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. లోకేష్ బాబు గారు కావచ్చు, ఉదయగిరి